సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. వెంటనే డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బస్సులను నడిపించేందుకు అద్దె డ్రైవర్లతో కాకుండా శాశ్వత డ్రైవర్లకు అవకాశం కల్పించాలన్నారు. మహాలక్ష్మి బకాయిలను నెల పూర్తి స్థాయిలో విడుదల చేయాలన్నారు థామస్ రెడ్డి. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కూడబలుకొని ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీదకి పిలిపించినాయి. ఇవాళ సమ్మెకు పోవడానికి కారణం ప్రభుత్వం యాజమాన్యం మాత్రమే అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఈ ప్రభుత్వం వాగ్దానాలు చేసినని మర్చిపోయింది. ప్రభుత్వం ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రమే ఫుల్ఫిల్ చేయమని చెప్పినాం. ఇవాళ గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి అపాయింటెడ్ డే ఇచ్చి ఆర్టీసీని కాపాడాలని చెప్పినాం. అది చేస్తా అన్నారు. కొత్త బస్సులు కొంటా అన్నారు. అట్లాగే పీఆర్సీలు ఇస్తా అన్నారు, బకాయిలు ఇస్తా అన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు సొమ్ము ఇస్తా అన్నారు. దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు. రెండోది, బడ్జెట్ లో డబ్బులు పెట్టలేదు. అట్లాగే రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. రెండోది, ఇవన్నీ కూడా చేయకుండా ఆర్టీసీకి ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ ఒక్కొక్క బస్సుకు 36 లక్షల రూపాయలు ఇస్తా ఉంది. దానివలన ఆర్టీసీకి నష్టమైతా ఉంది. రెండోది, అవుట్ సోర్సింగ్ విధానం ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానం ఉందో దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి బీజేపీకి అనుకూలంగా ఉందా? వాళ్ళది ఎందుకు వీళ్ళు చేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రులకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, ఇది చేయాలా లేదా అనేది. దాని ప్రకారంగా ఆర్టీసీలను కాపాడాలి. ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశంలోనే ఇవాళ ప్రపంచంలోనే రవాణాకి ఉంటది. అట్లాగే మరి బడ్జెట్ లో ₹1 పెట్టలేదు. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు మీరు అందరిని పిలిచిండ్రు, అందరికి ఇస్తా ఉన్నారు. వేరే ప్రభుత్వ ఉద్యోగులకి యూనియన్లు ఇచ్చారు, మాకు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. సింగరేణికి ఇచ్చిండ్రు, టీచర్లకు ఇచ్చిండ్రు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ అసోసియేషన్లు ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఏం పాపం చేసింది? మాకు యూనియన్ ఏమంటే ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. అంటే అడిగేవాడు ఉంటే మా ఈ నడవవు అనేటువంటి ఉద్దేశంతో ఇలా యూనియన్లకి యాజమాన్యం ప్రభుత్వం భయపడుతూ కార్మికులను భయప్రాంతం చేస్తూ ఈ ఆర్టీసీని అన్యాక్రాంతం చేయాలనేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా మాకు అర్థమైపోయింది. కాబట్టే సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సమ్మె మేము ఇష్టంగా ఇవ్వలే. సమ్మె కేవలంగా బలవంతంగా యాజమాన్యము ప్రభుత్వమే మమ్మల్ని పంపించింది. దీంట్లో ఇవన్నీ కూడా త్వరలో పరిష్కారం కావాలి. అసెంబ్లీలో మేమందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ సదస్సులు పెడతాం రేపటి నుంచి. అసెంబ్లీలో కూడా అన్ని ప్రతిపక్ష నాయకులను నిన్న కలిసి ఇచ్చినాం. అసెంబ్లీలో ఈ ప్రజా రవాణా గురించి, ప్రజల ఆర్టీసీ పరిరక్షణ ప్రజలకు అంకితం చేయాలి. ప్రజా రవాణాను మెరుగుపరచాలంటే అందరికి కూడా పౌరులకు బాధ్యత ఉంది. అన్ని పార్టీలు సంస్థలు అందరూ కూడా ఈ ఆర్టీసీని రక్షించుకోవడానికి మీ చేయూతనియమని చెప్పి మేమందరూ కూడా ప్రజలను కోరుతా ఉన్నాం. రేపటి నుంచి ప్రజల దగ్గరికి, అంత మేధావుల దగ్గర కూడా, పార్టీల దగ్గరికి పోయి ఆర్టీసీ మనగడ కోసం తప్పకుండా మేమంతా జేఏసీగా ఐక్యంగా పోరాటం చేస్తాం. ఇది ఆగదు. దీంట్లో ఏమాత్రం నిర్వీర్యం చేయొద్దు. పిలిచి పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే సమ్మె తథ్యం.